హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానమాట. పిఎం విశ్వకర్మలో నుంచి ఇది థర్డ్ టైం వచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. గవర్నమెంట్ నుంచి కూడా ఇంత మంచి క్వాలిటీ ఐటమ్స్, ప్రొడక్ట్స్, మిషన్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. సో నేను కల్లో కూడా ఊహించలేదు. ఇది వచ్చేసి మిషన్ హెడ్ అనమాట. హెడ్ వచ్చేసి చక్రము, ఇది వీల్ అనమాట. మనం చెప్పుకునేది హెడ్ వచ్చేసి ఉషా కంపెనీ. మొత్తం కూడా ఉషా కంపెనీ నుంచి వచ్చినాయండి. A to Z ప్రతి ప్రోడక్ట్ కూడా ఉషా కంపెనీ నుంచి వచ్చినాయి. ఉషా కంపెనీ అంటే అందరికీ తెలిసిందే కదా, మంచి బ్రాండే, మంచి కంపెనీనే. ఇవి వచ్చేసి సైడ్ ఆ చక్రం బిగించుకునే వీల్ అనమాట. బోట్లు ఇంకా నట్స్ ఉన్నాయి అందులో. ఇంకొచ్చేసి దీనికైతే హెడ్కి అయితే 2 years వారంటీ ఇచ్చారు. ఆ పేపర్ అయితే అదే అనమాట, 2 years వారంటీ. ప్రతి ఐటెంకి కూడా 1 year వారంటీ కంపల్సరీ, 2 years వారంటీ ఇచ్చారనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచిగా వస్తాయని చెప్పేసి. ఇంకా ఇందులో ఇది లేదు అది లేదు అనుకుంటా. హెడ్కి కూడా సూది వచ్చింది, ఉషా కంపెనీ నుంచి వచ్చింది. హెడ్కి సూది వచ్చింది. మనం దారం హెచ్చు తగ్గులు కూడా చేయొచ్చు. ఇందులో చూస్తున్నారుగా మంచి డిజైనింగ్ వచ్చింది, ఎంత లుక్ బాగుందో. ఎట్లా తీసామో అట్లా పెట్టేద్దాం అనమాట. మళ్ళీ మా బాగా తిడతాడు, అన్నీ పీకి పడేయడం తప్ప మనకు పెట్టడం రాదు. సెకండ్ ఐటెం ఏం ఓపెన్ చేద్దాం? సెకండ్ ఐటెం వచ్చేసి అది లాస్ట్లో ఓపెన్ చేద్దాం. ఇదైతే చూడండి, గెస్ చేయండి ఏంటో చూద్దాం. ఆల్రెడీ నేను ఓపెన్ చేసేసా, నాకు కంగారు ఎక్కువ కొంచెం. అన్నీ ఓపెన్ చేసి పెట్టి పడేసాను అనమాట. ఈ ప్రోడక్ట్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను మేకప్ ఆర్టిస్ట్ అయిన తర్వాత నాకు శారీ ప్రిపెట్టింగ్కి టేబుల్ లేదనమాట. నేను తీసుకోలే. ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు అకాడమీలో, నేను మాత్రం తీసుకోలే. నా బడ్జెట్ వచ్చేసి ప్రొడక్ట్స్కి క్లాస్ నేర్చుకోవడానికి అయిపోయిందనమాట. ఇది వచ్చేసి మినిమం 3-4K ఉంటుంది. మొన్న అయితే శారీ ప్రిపెట్టింగ్ నేను ఏదో సెలూన్లో టేబుల్ మీద చేశాను అనమాట. ఇప్పుడైతే నాకైతే ఇబ్బందే లేదు. ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది కూడా 1 year వారంటీ వచ్చిందండి. మనకి బయట షాప్లో అయితే వారంటీ ఇస్తారో లేదో తెలియదు, కానీ నాకు ప్రతి ప్రోడక్ట్కి కూడా వారంటీ ఇచ్చారు. ఇదైతే నాకు బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఐ లైక్ ఇట్. దిస్ మిషన్ వచ్చినా సరే నాకు అంత హ్యాపీ లేదు. ఈ టేబుల్ చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో నా ఫేస్లో చూడొచ్చు మీరు. మనం ఎట్లా తీసామో అట్లా పెట్టడం బెటర్ అనమాట. మనం ఎలాగో ఇంట్లో ఉండం కాబట్టి ఈ ప్రొడక్ట్స్ పోతే అస్సలు మనసాను. థర్డ్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఐటెం వచ్చేసి మిషన్ కింద పార్ట్, టేబుల్ కింద పార్ట్ మిషన్ అది టేబుల్ అనమాట. లాస్ట్ది టేబుల్, పైన చక్రం ఉంది, సైడ్ ఉన్నవి మోటార్ అనమాట. మోటార్కి మనం పాదం తొక్కుతాం చూసారా, అది ఆ ప్రోడక్ట్. ఆ చిన్న సెపరేట్గా ఇచ్చారు. అవి తీస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి అనమాట. మనం ఎలాగో యూజ్ చేయము అప్పుడప్పుడే. దీంతో అంత పని లేదు ప్రజెంట్ అయితే నాకు. ఇది పాదం దగ్గరది అనమాట. ఇంకా కింద టేబుల్ ఉంది, పాదంకి యూజ్ చేసే బోల్ట్ నట్లు అన్నీ ఉన్నాయి అనమాట. ఏమీ మిస్ చేయకుండా పెట్టడమే నా పని ప్రజెంట్ అయితే. ఇవైతే స్కేల్స్, మెజర్మెంట్ స్కేల్స్. అండ్ మనం కరము, చంక డౌను, మెడ డౌను అన్నీ అట్లా తీస్తాము. దీంతో ఈజీగా వస్తుంది అన్నమాట. చాలామంది టేపులు యూజ్ చేస్తూ ఉంటారు, ఆది బ్లౌజ్ యూజ్ చేస్తుంటారు. అంత ఎక్స్పీరియన్స్ బట్టి మేమైతే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి ఇవన్నీ పంపించారనమాట. సరే, మనమైతే ఎట్లా అప్లై చేసుకోవాలో వచ్చేద్దాం. నేనైతే సచివాలయంలో అప్లై చేశానండి. మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు.
మనం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పట్టుకెళ్తే సరిపోద్ది. 2 ఫోటోలు, ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, రేషన్ కార్డు కూడా ఇంపార్టెంట్ అండి. అవన్నీ తీసుకెళ్ళిన తర్వాత నేనైతే సచివాలయాన్ని అప్లై చేశాను. నాకు ఒక్కరోజు టైం ఇచ్చారు. అప్పుడు ఏంటంటే జగనన్న పరిపాలన అనమాట. పార్టీ గురించి తీస్తారని అనుకోవద్దు ఎవరు కూడా. అప్పుడు వీళ్ళు వాలంటీర్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు చెప్పేవారనమాట నాకైతే ఇలా ప్రీ కుట్టు మిషన్కి అప్లై చేయండి వచ్చిందని చెప్పి. ఒక్క డేనే నాకు ఛాన్స్ దొరికింది. అప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళి అప్లై చేసేసి వచ్చాను. అప్లై చేసిన 2 వీక్స్కి వాళ్ళు కాల్ చేశారనమాట. నాకు కాల్ చేసి ఇట్లా భీమవరంలో కాలేజ్లో ట్రైనింగ్ జరుగుతుంది, మీరు వస్తారా, ఇంట్రెస్ట్ ఉందా లేదని చెప్పేసి అడిగారు. మనకి ముందు ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఇలాంటివి నేర్చుకోవడం అంటే. వెళ్ళాను. 7 డేస్ ట్రైనింగ్ జరిగిందనమాట. ట్రైనింగ్ ఇచ్చినందుకు కూడా అమౌంట్ పడింది. ఒక డేకి 500 ఎంతో వేశారు. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 4,000 చేంజ్ పడింది అనమాట. నాకైతే 4,000 పడింది. 2 వీక్స్ తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన 2 వీక్స్ తర్వాత అమౌంట్ పడింది. 1.5 ఇయర్ తర్వాత 1 lakh లోన్ వచ్చిందనమాట. ఇప్పుడు పిఎం విశ్వకర్మ లోన్ కాబట్టి మనకి సబ్సిడీ కూడా వేస్తారండి. 1 lakh లోన్కి 30K సబ్సిడీ వేస్తారని చెప్పేసి మాకు అయితే క్లాస్లో చెప్పారు. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారేంటో మనకైతే తెలియదు, కానీ క్లాస్లో అయితే మాకు చెప్పారనమాట సబ్సిడీ ఉంటుంది. అది పర్ఫెక్ట్గా కడితే 2 lakhs లోన్ ఇస్తాము వెంటనే. ఆ 2 lakhsకి 60,000 సబ్సిడీ వేస్తాము అని చెప్పేసి అన్నారనమాట. ఓకే అని చెప్పేసి తీసుకున్నా. ఇప్పుడు మనం బయట తీసుకునే శ్రీనిధి, డ్వాక్రా అన్నిటితో పోలిస్తే ఇది బెనిఫిట్ బాగుంది. ఇంట్రెస్ట్ చాలా తక్కువ అనమాట. ఓకే, అది తీసుకున్నాక నాకు మిషన్ మీద అయితే హోప్ పోయింది. 3 years కంప్లీట్ అయిన తర్వాత ఎవరికైనా హోప్ ఉంటుందండి, అసలు కొంచెం కూడా హోప్ లేదు. మా గ్రూప్లో ఉంటుందన్నమాట, విశ్వకర్మ గ్రూప్లో అందరూ అడిగేవారు, మేడం మిషన్ రాలేదు మేడం, మిషన్ రాలేదు మేడం అని చెప్పేసి. నేనైతే అసలు ఎందుకన్నిసార్లు మేడం అడుగుతున్నారు, మిషన్ రాదు, ఇంకా మీరు హోప్ పెట్టుకున్నారా అని చెప్పేసి అందరిని తిట్టానమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళి నేను ఒక 2 ఫ్రెండ్స్ని నా లైఫ్లోకి తెచ్చుకున్నా. అంటే వాళ్ళు కూడా వచ్చారులేండి, నేనేం బలవంతంగా ఏడ్చుకు రాలే, వచ్చారు. ఒకళ్ళేమో బెస్ట్ అయ్యారు, ఒకళ్ళేమో అంతంత మాత్రం ఫ్రెండ్ అయ్యారు. నేనైతే పేర్లు చెప్పాలనుకోవట్లేదు, వాళ్ళు చూస్తే వీడియో అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అట్లాగనమాట. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. పార్ట్ 2 అయితే రేపు ఈవినింగ్ అంతా పోస్ట్ చేస్తాను.